నమస్తే భావత్ మీడియాకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ వైఎస్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమలలో దళారుల భరతం పడుతున్న ప్రభుత్వం, 208 మంది అరెస్టు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ తెలంగాణ మహిళలకు అండగా జూలై 9వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం శ్రీమతి మేకల శిల్పారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ. డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వినిపించాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణ చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. అప్ అండ్ డౌన్స్ వస్తాయి. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయినా ధీరుడిగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్య అతిథి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు దివంగత మహానేత, మన ప్రియతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి, శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి, ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూసాం. మన కళ్ళ ముందే జరిగింది. అది జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం. ఫలితాలేమో వేరే రకంగా వచ్చాయి.
ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం, అది ఆగిపోదు. ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకు పోవడము అది కరెక్ట్ కూడా కాదు. ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలా. బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే అసాధ్యమైన హామీలు ఇచ్చి ప్రజలను 14లో ఎట్లా మోసం చేశారో మళ్లీ అదే రకంగా మోసం చేసే రీతిగా మరోసారి దానికి అప్పుడే శ్రీకారం చుట్టారని నెల తిరక్క ముందే అర్థమవుతోంది. నిన్ననే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు చూశాం పత్రికల్లో, ఇంత ఖాళీ ఉంటుంది అనుకోలేదు ఖజానా అంటున్నారు. తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు టీడీపీ ప్రభుత్వం. దళారులను ఏరి పారేస్తోంది. గత ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలకు సిద్ధమవుతోంది. అక్రమంగా టీడీపీ గదుల విషయంలో అక్రమాలకు పాల్పడిన దళారుల భరతం పట్టేందుకు సిద్ధమైంది. 2019 నుంచి ఇప్పటి వరకు దళారుల అక్రమాలపై 279 కేసులు నమోదయ్యాయి. అలాగే నకిలీ ఆధార్తో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించి వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 381 మందిని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గదుల బుకింగ్ సమయంలో నిందితులను సమర్పించి నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా వారిని పట్టుకునే పనిలో పడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాయలసీమతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ విషయానికి వస్తే ఈ రోజు హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం, నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వన్పర్తి, నాగర్ కర్నూలు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ 11 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, గోవా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కేదార్నాథ్, బద్రీనాథ్ రహదారులు కూడా మూతపడ్డాయి. అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన హామీలపై ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కూడా లేకపోవడం అత్యంత దురదృష్టకరం. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలపై వెంటనే కఠిన చర్యలు చేపట్టాలి. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు మా పోరాటం ఆపేది లేదు. గంజాయి మత్తులో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా తెలంగాణ వ్యాప్తంగా ఇంత ముందుకు ఎన్నడూ లేనంత విధంగా యువకులు దాన్ని బారిన పడి వాళ్ళ జీవితమే కాకుండా దాంట్లో మహిళల్ని, చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారన్న విచక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఉక్కు పాదంతో అరికడతామన్న మద్యాన్ని 24 అవర్స్ 24/7 పబ్బులు నడుపుతున్నారు. దానిపై ఏ చర్యలు లేవు. సో వెంటనే ఇవన్నీ మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకొని 6 గ్యారంటీలలో మహిళలకు సంబంధించిన గ్యారంటీలను వెంటనే మీరు అమలు చేయాలని, తర్వాత ఈ మహిళలకి జరుగుతున్న ఏవైతే అత్యాచారాలు, అన్యాయాలు వెంటనే అరికట్టే విధంగా జూలై 9వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు సూచన మేరకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున మహిళలతోని మేము ధర్నా చేపట్టబోతున్నాం. దీనికి పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క మహిళని కోరుతూ, ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలకి, వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలకి వెంటనే మీరు సమాధానం చెప్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2 రోజుల రష్యా పర్యటనకు బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రాహుల్ గాంధీ నివాళులర్పించారు. Namaskar. Today is Rajashekar Reddy ji's birthday. A true leader of the masses, a person who felt for the people of Andhra Pradesh, who believed in the people of Andhra Pradesh, and who lived for the people of Andhra Pradesh. It's a tragedy that we lost him, and I'm absolutely certain that if he was here today, Andhra Pradesh would be a completely different place. It would not be facing the tragedies, the difficulties it is facing today. Sharmila ji is his daughter. I've got to know her well. I'm confident that she's going to take forward Rajashekar Reddy ji's legacy, and she's going to do it because she has the same sentiment, the same tenacity, the same grit, and the same affection and love for the people of Andhra Pradesh that he had. I personally learnt a lot from Rajashekar Reddy ji. My Bharat Jodo Yatra, the walk from Kanyakumari to Kashmir, was inspired by Rajashekar Reddy ji's yatra across Andhra Pradesh. I remember seeing the visuals of Rajashekar Reddy ji walking through the heat, walking through the rain, and walking with the people of Andhra Pradesh. And we took some of those ideas and we merged them into our Bharat Jodo Yatra. I'd like to wish you all the best for Rajashekar Reddy ji's birthday. We will remember him with love and affection. Thank you. ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. రోడ్లు రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గజ్వేల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి. సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా మొక్కలు నాటే కార్యక్రమం వన మహోత్సవం ఈ రోజు నుండి ప్రారంభించారు. ఇప్పటికీ 60 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ప్రకృతిని కాపాడటకు బాధ్యతతో మొక్కలు నాటే చేపట్టింది. వాటిని కాపాడే బాధ్యత అక్కడ నివసించే స్థానికులదన్నారు. ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్లో 56 ప్రాంతాల్లో 7,000 మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. గతంలో కాకుండా మంచి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మేయర్ గజ్వేల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరమేశ్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా జరగాలి, అందరూ కూడా జరగాలి. నమస్తే. కొంచెం అన్నమరిక రండి. శ్రీలతర, రచిత, గీత, కొద్ది బ్యాగ్ జరిగి కొద్ది బ్యాగ్ జరిగి కొద్ది బ్యాగ్ పక్క జరగండి అన్న, పక్కకు మీరు పర్లేదు తీసుకోవాలి. మొత్తం సారీ కూడా వదిలిస్తలేదు మళ్ళీ మీ ముందు. సారీ జరగండి. ఇంట్లో అశోక్ అని పిలుస్తారు, బయట చంటి అని పిలుస్తారు. దాంట్లో ఏం పెద్ద అందరూ కూడా చెట్లే కదా, ఏం లేదు. దాంట్లో ఎవరైనా అన్నిట్లలో కోడి గంటకెళ్ళి విప్పినది ఏదో వనమోత్సవమైన ఒకటే, హరితహారమైన ఒకటే. ఆయనకి ఇష్టం ఆయన అది అనిపించింది, మాకు ఇష్టం ఇది అనిపించింది. ఎవరు తప్పే లేదు కదా, చట్టం నేరు. వనమహోత్సవం అంటే ఏమన్నా అది సీరియస్ గా మొక్కలు పెట్టే సందర్భంలోనే ఎలక్ట్రికల్ వైర్స్ కింద పెట్టద్దన్నాం. ఒకవేళ పెడితే కూడా మొక్కలు పెడితే రోడ్డు ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కంప్లీట్ కిందికి కొట్టేదని ఎలక్ట్రిసిటీ ఆదేశాలు ఇచ్చినాం. ఊరికేనే దానికి వైర్కు కొద్దిగా అందంగానే కిందికి కొట్టేస్తాను. మన ఇద్దరు ఎన్పీటీసీఎల్, ఆయన సిపిటీసీఎల్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా అటువంటి విధంగా జరగదు. కానీ మనం కూడా పెట్టేటప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిసిటీ వైర్స్ కింద పెట్టద్దు. మొక్క పెట్టాక వైర్లు వేస్తే దానికి సంబంధించి అప్పుడు దాని విధంగా ట్రిమ్మింగ్ చేస్తే సరిపోతాయి. మంత్రి గారు, మొక్కలు ఎట్లాంటి మొక్కలు పెడుతున్నారు? ఆక్సిజన్ ఏమన్నా ఉపయోగపడుతుందా? లేకపోతే గతంలో షో వస్తుందని, తొందరగా పెరుగుతాయని, దాని మీద పిట్ట కూడా వాలకుండా, గూడు కూడా పెట్టకుండా, పువ్వు కూడా ఉయ్యకుండా ఉన్న చెట్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని అవన్నీ ఓనోకార్పస్. మేము అట్లా కాకుండా అటవీ శాఖకు సంబంధించిన సలహా సూచనలు తీసుకుంటా ఉన్నాం.
మీరు అన్నటువంటి పాయింట్ని మళ్ళొక్కసారి కూడా మేము కమిషనర్ గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఎక్కడ కూడా పొల్యూషన్ క్రియేటివ్ చేసేటువంటి ప్లాంట్స్ అసలే ప్లాంట్ చేయకుండా ఉండాలో తగిన చర్యలు తీసుకోవాలని నేను అటవీ శాఖ మంత్రి గారిని అధికారులను కూడా కోరుతాను. వెల్ టేకెన్ పాయింట్. డెఫినెట్లీ అది ఒక పాజిటివ్ ఇష్యూ. మనం మొక్క పెట్టడం ద్వారా ఆక్సిజన్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతాయంటే మనకు తప్పు చేసినట్టే కదా. ఇప్పుడు మా దగ్గర మొక్కలు ఎన్ని ఉన్నాయి? 30 లక్షల మొక్కలు పెడుతున్నామంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యం, ప్రతి పేదవాడు రాజశేఖర రెడ్డి యొక్క సేవలు మరవలేనివన్నారు. ఎమ్మిగనూరులో ర్యాలీ నిర్వహించి రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బుట్ట ప్రతుల్ వైఎస్ఆర్ సర్కిల్లో కేక్ కట్ చేసి కార్యకర్తలకు అండగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా నివాళులు జరిపించడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఎంతో అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు కూడా చేసి చిరస్థాయిగా మన అందరిలో ఎప్పుడు నిలిచిపోయారు. ఈ టైంలో మీరు అందరూ చూస్తున్నారు మన కార్యకర్తలకి ఎట్లా అన్యాయం జరుగుతుందో. ఇది ఏమి చేసినా మేము మాత్రం మన కార్యకర్తలతోనే ఉండి వాళ్ళతోనే ముందడుగులు వేస్తాము. అన్న చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైరెక్షన్లో మేము ముందుకెళ్తామని చెప్తున్నాం. జయంతి నాడు గ్రాండ్గా మేము ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాం. లైక్ ఇప్పుడు పాలు, బ్రెడ్ అండ్ ఫ్రూట్ పండ్లు పంచుతున్నాము. అలాగే అక్కడ ఇంకేమేమైనా కావాలంటే అవి కూడా కనుక్కొని చేద్దామని సార్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో కృష్ణా గోదావరి కలిసే సంగమంలో హారతికి హాజరైన జలవనరుల శాఖ మంత్రి నిర్మలా రామానాయుడు, వంశీ ఎంపీ కేశినేని సిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా, గుడివాడ ఎమ్మెల్యే వెలగెల్ల రాము జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పట్టుసీమను నీరు కార్చారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచనలతో మిట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2014లో పోలవరం చింతలపూడి పట్టుసీమ అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని ముందు చూపు ఆలోచనలు చేశారు. త్వరలోనే ప్రాజెక్టులు పూర్తి చేసి త్రాగునీటికి, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ పవిత్ర సంగమానికి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రిని కోరారు. అసత్యాలతోటి ప్రచారం చేసి ఒక ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ అవినీతి పత్రిక, కరపత్రిక సాక్షితో రోజు విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చాలా క్లియర్ గా అసలు పోలవరం నిర్మాణం పూర్తవుతుంది, చేయగలుగుతున్నాం, నిర్మాణాన్ని ప్రారంభించగలుగుతున్నాం అని అంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఏదైతే ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయడం ద్వారా, అది కూడా 2 రాష్ట్రాల ఏర్పడిన తర్వాత అయితే అది తెలంగాణ ఆమోదించదు కాబట్టి ముందుగానే నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి ఆ 7 ముంపు మండలాన్ని ఆంధ్రాకి బదిలీ చేశారు కాబట్టి ఇవాళ పోలవరం నిర్మాణం పూర్తవుతున్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో అసలు పోలవరమే ఆ రోజే ప్రశ్నార్థం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రకంగా ఇప్పుడు కూడా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి మేలు చేకూర్చేటువంటి విధంగానే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు కూడా తీసుకుంటారు. అవన్నీ కూడా చూసి, అంటే ఎక్కడైతే పోలవరం పూర్తవుతుంది, ఎక్కడైతే పోలవరం పూర్తి అవడం ద్వారా గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా మారిపోతే ఇక మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోరు, గుర్తించరు అనేటువంటి ఆలోచనతో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించాలనేటువంటి ఆలోచనతో ఉమ్మగారు చెప్పినట్టుగా అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా ఆటంకం చేసేటువంటి చర్యల్లో భాగమే వైఎస్ఆర్సీపీ చేసేటువంటి పనులు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ వైఎస్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. తిరుమలలో దళారుల భరతం పడుతున్న ప్రభుత్వం, 208 మంది అరెస్టు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ తెలంగాణ మహిళలకు అండగా జూలై 9వ తారీఖున ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం శ్రీమతి మేకల శిల్పారెడ్డి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించిన రాహుల్ గాంధీ.